హలో ఫ్రెండ్స్, మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో, ఈరోజైతే నేను ఒక కొత్త ఐడియాతో మీ ముందుకొచ్చానండి. ఈ టాప్ అయితే నేను మీషోలో పర్చేస్ చేశాను. ఈ ఎంటైర్ సెట్ ఇది 3 పీస్ సెట్. సో, దీనికి పైజామా అండ్ టాప్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చారు. అండ్ దీనికి ఒకటి కాంట్రాస్ట్ కలర్‌లో దుపట్టా పేరప్ చేశారు. క్లాత్ వైస్ అయితే ఇట్స్ బెటర్ లైక్ వర్త్ బయింగ్. అండ్ మనం పెట్టిన కాస్ట్‌కైతే క్లాత్ అయితే అఫోర్డబుల్‌గా అనిపించింది. లైక్ బావుంది. అండ్ సో, దీన్ని మనం ఆల్మోస్ట్ ఏంటంటే ఎప్పుడైతే బయటికెళ్తామో ఈ మధ్య ఏజియోలో గానీ, అజియోలో గానీ, మీషోలో గానీ మనం తీసుకున్న డ్రెసెస్ వన్ ఆర్ అదర్ పీపుల్ ఎవరో ఒకరు మళ్ళీ వేసుకొని మనకు కనిపిస్తూ ఉంటారు కదా! సో, అలా కాకుండా మనం కొంచెం డిఫరెంట్‌గా ఉండాలి అని అనుకున్నప్పుడు అఫోర్డబుల్ ప్రైజెస్‌లో డ్రెసెస్ డిజైన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ ఐడియా తప్పకుండా మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో, ఈ దుపట్టానైతే నేను వేరే డ్రెసెస్‌కి పేరప్ చేసుకుంటాను ప్రస్తుతానికైతే. అండ్ ఎనీహౌ ఈ టాప్ అయితే ప్లెయిన్‌గా వచ్చింది కాబట్టి నేను దీనిపైన కాస్త డిజైనరీ పీస్ లాగా నాకు తెలిసిన ఫ్యాబ్రిక్ పెయింటింగ్ యూజ్ చేసేసి నా దగ్గర ఉన్న కాంట్రాస్ట్ దుపట్టానైతే పేరప్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఆల్రెడీ ఒక రీల్ పోస్ట్ చేశాను కదా! ట్రైయింగ్ మై హ్యాండ్స్ ఆన్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అని. అది ఈ టాప్ పైనేనండి. సో, మీరు బిఫోర్ అండ్ ఆఫ్టర్ లుక్ అయితే డెఫినెట్‌గా చూస్తారు. ఇలా నేను ఫస్ట్ అయితే పెన్సిల్‌తో మార్క్ చేసుకొని కావాల్సిన డిజైన్ అయితే ట్రేస్ చేసుకున్నాను. లేటర్ దట్ నేను ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్ యూజ్ చేసి నాకు నచ్చిన నాకు వచ్చిన విధంగా దాన్ని పెయింట్ చేసేసి కొంచెం బీడ్ వర్క్ అయితే యాడ్ చేశానండి. చూసారు కదా లుక్ అయితే ఎలా ఉందో. ఆ ప్లెయిన్ టాప్‌నైతే నేను ఈ రకంగా కన్వర్ట్ చేశాను. సో, బీడ్స్ అయితే యాడ్ చేయాలా వద్దా అని కన్‌ఫ్యూజన్ ఉండింది. కానీ ఎప్పుడో ఒకసారి వేస్తూ ఉంటాను కదా! సో, కలర్ అయితే ఏం ఫేడ్ అవ్వదని అనుకోని నేను కొంచెం బీడ్స్ అయితే యాడ్ చేశానండి. ఎందుకంటే బీడ్స్ యాడ్ చేసినాక లుక్ చాలా బాగుంది. సో, చూసారు కదా! ఈ రకంగా నేను సింపుల్ డిజైన్‌ని అయితే ఈ ప్లెయిన్ టాప్ పైన డిజైన్ చేసేసాను. అండ్ దీనికి నా దగ్గర ఉన్న కాంట్రాస్ట్ దుపట్టాని పేరప్ చేశాను. చూసారు కదా లుక్ ఎలా మారిపోయిందో. ఇది మీషోలో పర్చేస్ చేశారని మాత్రం ఎవరు అనుకోరు. సో, మీరు కూడా ఇలా క్రియేటివ్‌గా ఆలోచించి అఫోర్డబుల్ ప్రైసెస్‌లో డిజైనరీ డ్రెసెస్‌ని అయితే క్రియేట్ చేసుకోవచ్చండి. మీకు ఈ వీడియో గనుక నచ్చినట్టయితే, ఇలాంటి ఐడియాస్ మీకు నచ్చినట్టయితే నెక్స్ట్ టైం నాకు కామెంట్ చేయండి. ఎలాంటి వీడియోస్ అయితే మీకు యూజ్‌ఫుల్‌గా ఉంటాయి అనుకుంటున్నారో, అదే విధంగా నేను వీడియోస్ చేసి మీకు యూజ్‌ఫుల్ అయ్యే విధంగా నేను కంటెంట్‌ని అయితే క్రియేట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.